హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ వ్లాగ్స్. మనం ఇప్పుడు స్వీట్ కార్న్ సూప్ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఇందులో హాఫ్ క్వాంటిటీని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అలాగే సూప్ కోసం బాండీని పెట్టుకొని అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని బటర్ కరిగిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాగే జింజర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే మిగిలిన స్వీట్ కార్న్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ క్యాబేజీ తురుమును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనకి పైన ఇలాగా తేట అనేది ఫామ్ అవుతుందండి. ఈ తేటని మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి సూప్ టేస్ట్ అనేది బాగుంటుంది. పైన వచ్చిన తేటని మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగా ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి రెడీ పెట్టుకున్నానండి. దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత సూప్ అనేది మనకి ఇలా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి హాట్గా మీరు ఈ స్వీట్ కార్న్ సూప్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ బ్లాగ్స్. నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.